లూకా సువార్త 18వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుదాం. ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని చెప్పాడు. చాలు. చదువుకున్న వాక్య భాగం ఒక ధనవంతునితో మాట్లాడుతున్న సందర్భం. ఆ వాక్యంలో యేసుప్రభుల వారు అంటుంది ఏంటంటే, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభం. ఈ వాక్యం పైన చాలామంది క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఈ వాక్యమును బట్టి బైబిల్ని అవమానించే వాళ్ళు ఉన్నారు. ఈ వాక్యమును బట్టి యేసుప్రభును తక్కువ చూపు చూసే వాళ్ళు ఉన్నారు. ఎలా అంటే, యేసుప్రభుకి జ్ఞానం లేదు, యేసుప్రభుకి తెలివి లేదు, అసలు బైబిల్లో తప్పుడు మాటలు ఉన్నాయి అని చెప్తూ వాళ్ళు ఏమంటారంటే, ఈ వచనాన్ని చూపిస్తూ అసలు యేసుప్రభు దేంతో ఏం పోలుస్తున్నాడు? సూది బెజ్జమేంటి, ఒంటె దూరడం ఏంటి? సూది బెజ్జం అంటే సూదికి ఉండే రంధ్రం. సూది రంధ్రంలోకి ఏం దూరుతుందంట? ఒంటె. సూది రంధ్రంలోకి ఒంటె దూరగలదా? దూర లేదు. మరి యేసుప్రభు వారు ఎందుకు దాంతో పోలుస్తున్నాడు, ఎందుకు పోలుస్తుండు అని ఈ వాక్యం అన్యులు చదివితే అన్యులు యేసుప్రభుని అవమానపరుస్తారు. ఎట్లా అంటే, యేసుప్రభు జ్ఞానం లేదు, యేసుప్రభుకి దేంతో ఏమి పోల్చాలో యేసుప్రభుకి తెలియదు, ధనవంతుడు పరలోకం వెళ్ళడం సాధ్యం కాదు అని యేసుప్రభు చెప్పాలనుకున్నాడు. అది చెప్పాలనుకున్నప్పుడు వేరే ఉదాహరణలు వాడచ్చు కదా. ఈ ఉదాహరణ చూస్తే అసలు సూది బెజ్జానికి ఒంటెకి సంబంధం లేదు అని వాళ్ళు క్రిటిసైజ్ చేసినట్టుగా, బైబిల్ని అవమానించినట్టుగా, యేసుప్రభుని తక్కువ వాడిగా చేసి మాట్లాడుతూ ఉంటారు ఈ వచనాన్ని బట్టి. అసలు నిజంగా ఇక్కడ మాట్లాడుతున్న సూది బెజ్జం అంటే నిజంగా సూదికి ఉండే రంధ్రం కాదు. ఇశ్రాయేలీయుల ప్రాంతంలో వాళ్ళ చుట్టూ కూడా ఆ ప్రాంతానికి ఏముంటాయంటే గోడలు ఉంటాయి. ఇశ్రాయేలీయుల పట్టణంలోకి వెళ్ళాలంటే పెద్ద పెద్ద ద్వారాలు ఉంటాయి, డోర్స్. అందుకే యేసుప్రభుల వారు ద్వారాలను కూడా ఉపమానాలలో వాడతాడు, ప్యారబుల్స్. ఉపమానాలు చెప్తున్నప్పుడు ద్వారాలను కూడా ఉపమానాల్లో వాడతాడు ఆయన. ఇరుకు ద్వారం అంటే ద్వారాలు ఇశ్రాయేలీయులకు వాళ్ళ పట్టణంలోకి రావడానికి అక్కడ ఉన్న ద్వారాలు. అయితే ఇక్కడ సూది బెజ్జము అనగా ఇశ్రాయేలీయులు రాత్రి సమయంలో లేదా యుద్ధాలు జరిగే సమయంలో వాళ్ళ పట్టణం యొక్క పెద్ద పెద్ద ద్వారాలన్నీ కూడా మూసేస్తారు. అయితే ఆ పట్టణంలోకి రావడానికి చిన్న ద్వారాలు ఉంటాయి. ఆ ద్వారాన్నే ఏమన్నారంటే ద ఐ ఆఫ్ ద నిడిల్ అన్నారు. అంటే ఇక్కడ మనకు కనబడుతుంది కదా, సూది బెజ్జం అంటే అలనాడు ఇశ్రాయేలీయుల గోడలకు ఉండే చిన్న రంధ్రాలు, లోపలికి వెళ్ళడానికి, పట్టణంలోకి రావడానికి ఆ గోడలకు ఉండే ఆ చిన్ని రంధ్రాలను ఏమన్నారు? సూది బెజ్జం. అందులోకి మనిషి ఇరుకిరుకుగా వెళ్ళగలుగుతాడు. మనిషే ఇరుక్కెళ్ళినప్పుడు ఒంటెను కూడా ఎలా పంపిస్తారు? యూదుల కాలంలో, ఇశ్రాయేల్ దేశంలో ఎక్కువగా ఉండేటి ఏంటి అంటే ఒంటెలు. కాబట్టి ఆ మనుషులు అందులోకి ఆ ఒంటెల్ని కూడా తీసుకెళ్ళేవారు. ఎందులో నుంచి? సూది బెజ్జము లాంటి రంధ్రము నుండి ఒంటెలను తీసుకెళ్ళేవారు. ఇప్పుడు అక్కడున్న ఆ పరిస్థితులు ఎవరికి తెలుసు? యేసుప్రభుకు తెలుసు. అందుకే మీరు సూది బెజ్జంలో నుండి ఒంటెనైనా తీసుకొస్తారేమో కానీ పరలోకానికి ధనవంతుడు మాత్రం రాలేడు. మీరు అతి కష్టంగా చేసే పని ఏంటంటే, సూది బెజ్జం లాంటి ద్వారాలు మీ గోడలకు ఉన్నాయి ఇశ్రాయేల్ దేశంలో. మీరు అందులో నుంచి క్యామెల్స్ని, ఒంటెలను తీసుకురాగలుగుతారు. సూది బెజ్జం లాంటి ఆ ద్వారాల్లో నుండి కూడా ఏం తీసుకురాగలుగుతారు? మీరు ఒంటెలను తీసుకురావగలుగుతారు. కానీ పరలోకంలో ధనవంతుడు ప్రవేశం అనేది జరగడం అసాధ్యం.